తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ భర్తపై కత్తితో దాడికి యత్నించింది. అయితే భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువెలరీ షాపులో దాక్కున్నాడు భర్త. కమిషనర్ గారికి వెళ్ళిన నేను వాడు నా జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేస్తాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా. పుస్తక తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవుతుందని సవితి పోయి పెట్టిస్తాను అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ వాడు దొంగ వాడిని చంపుతా నేను చస్తా, ఇంతే వాడిని చంపుతా నేను చస్తా. జ్యువెలరీ షాపులోకి వెళ్లిన అతడు పోలీసులకు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భార్య చేతిలోని కత్తిని లాక్కొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో జరిగిన ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తన భర్త శ్రీకాంత్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని భార్య జ్యోత్స్న ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే భర్త శ్రీకాంత్ విడాకుల కోసం ఇప్పటికే కోర్టు మెట్లు ఎక్కినట్లు సమాచారం.